ఇడ్లీ, లింగయ్య ఇడ్లీ. ఆ ఇడ్లీ ఎట్లుంటుంది అంటే నోట్లు వేస్తే కరిగిపోవాలి. అండ్ ఆ చట్నీ ఉంటుంది, తింటే ఈ మటాషే వాడాడ. హాయ్ హలో వెల్కమ్ టు ధాత్రి టీవీ. నేను మీ దాను. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? ఏం లేదు, ఈరోజు మాత్రం నేను మల్లపల్లి చౌరస్తాలో ఉన్న లింగయ్య టిఫిన్ సెంటర్కి అయితే వచ్చేసాను. ఎందుకంటే లాస్ట్ 1 వీక్ వెళ్ళి లింగయ్య టిఫిన్ సెంటర్లో టిఫిన్ తిందాం, ఇడ్లీ తిందామని చాలా మనసు కొడుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ లింగయ్య టిఫిన్ సెంటర్ చాలా ఫేమస్, ఎన్నో సంవత్సరాలకి వెళ్ళి ఉంది ఆల్మోస్ట్. ఎందుకు అంత ఫేమస్ అయిందంటే మనకి దానికి ఆపోజిటే మనకి జాయింటీస్ హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్తో ఇక్కడ ఈ టిఫిన్ సెంటర్ ఉండడం వల్ల ఎక్కువ ఫేమస్ అయింది. అదేవిధంగా ఈ టిఫిన్ సెంటర్కి చాలామంది సెలబ్రిటీస్ కూడా చాలామంది పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. అదేవిధంగా మనకి రాహుల్ సిప్లిగంజ్ అన్నయ్య కూడా ఉన్నారు. ఆల్మోస్ట్ ఒకసారి మీకు మెన్షన్ చేశారు. ఈరోజు మీతో పాటు తిందామని అయితే నేను వచ్చేసాను. ఎందుకంటే లింగయ్య టిఫిన్ సెంటర్ చాలా మంది తెలియకపోవచ్చు, ఈరోజు తెలియపరుద్దాం. ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి ఏమేమి తిన్నారు. అదేవిధంగా అయితే వెళ్దాం మరండి, లేట్ చేయకుండా. టేస్ట్ అయితే మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది. లింగయ్య టిఫిన్ సెంటర్ అంటే మామూలుగా టేస్ట్లో అయితే మ్యాజిక్ అయితే ఉంటుంది పక్కా, ఖచ్చితంగా. ఏంటంటే ఎక్కడి నుండో వచ్చి చాలామంది తింటూ ఉంటారు. అదేవిధంగా నేను కూడా ఈరోజు తిందామని అయితే వచ్చేసిన. 4 రోజులకి వెళ్ళి తిందాం ఇడ్లీ తిందాం అనిపిస్తుంది. ఏం తిందామని డౌట్ వస్తే లింగయ్య టిఫిన్ సెంటర్కి వెళ్దామని గుర్తొస్తుంది. ఇక్కడ ఉన్న టిఫిన్స్కి పేరు పెట్టడం కష్టం, ఎందుకంటే చాలా బాగున్నాయి, నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతున్నాయి. అలాంటిది లింగయ్య టిఫిన్ సెంటర్ ఎందుకు ఫేమస్ ఇది తింటేనే తెలుస్తుంది. కాబట్టి మీరు కూడా తింటారనుకుంటున్నాను. ఆల్మోస్ట్ లింగయ్య అంటే మీకు అందరికీ తెలిసింది, మల్లపల్లి చౌరస్తాలో మనకి దగ్గరనే ఉంటుంది. అదేవిధంగా ఆల్మోస్ట్ మనకి రాహుల్ సిప్లిగంజ్ అనే కూడా దీని గురించి చెప్పడం జరిగింది. జనాలు ఎట్లా వస్తున్నారో చూస్తున్నారు కదా, ఎగబడి అంటే ఒక టేస్ట్ బాగుంటుంది, జనాలు అందరూ వచ్చి తింటారు. అందుకే ఇక్కడ టేస్ట్ చాలా బాగుంది. అదేవిధంగా నాకు బాగా ఆకలి వస్తుంది. దీనికంటే ముందు నేను మీకు చూపించలేను, ఎందుకంటే మళ్ళీ డిష్ పడుతుంది. డిష్ పడుతుంటే మీరు కూడా తినాలి, కాబట్టి మీరు వచ్చేసి తినాలి. మీరు కూడా వచ్చి ఇక్కడ తినేయాలని అనుకుంటూ నెక్స్ట్ మరెన్నో వీడియోస్ మీ ముందు వస్తూనే ఉంటాను. సీ యూ, బాయ్.